డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. అంటే నా భయం అంటే ఏంటి అంటే నేనేం దేవుడిని కాదు, నాది ఒక ప్రిడిక్షన్. సో నేను చెప్పే సక్సెస్ రేటు 98%. ఇన్ కేస్ ఒకవేళ నేను చెప్పేది ఒక్కటి తప్పైనా దాని మీద కొన్ని వందల కోట్ల బెట్టింగ్ జరిగినప్పుడు వాళ్ళ కుటుంబాలు నష్టపోతాయి. సో నేను అందుకనే నేను ఇవాళ నీతోని ఇది బేసిక్. ఇది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక మీదట ఎక్సెప్ట్ ఆంధ్ర ఎలక్షన్స్, రాబోయే ఆంధ్ర ఎలక్షన్స్ పోల్స్ రిజల్ట్కు తప్ప, అది కూడా ఈరోజే చెప్తున్నా, ఇక ఫర్దర్గా చెప్పను. అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, 10 మంది కలిసి వస్తారా, 20 మంది కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా నాకు అనవసరం. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. రెండోది, తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇద్దరి జాతకాలు కూడా సేమ్ బుధ మహర్దశ నడుస్తుంది. ఇద్దరు జైలుకు పోయి వచ్చిర్రు. నేను చెప్పనే మాకు కంప్లీట్ చేయని, ఇద్దరు జైలుకు పోయి వచ్చిర్రు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, చెంచల్ కూడా జైలు ఇద్దరు ముఖ్యమంత్రులు ఇచ్చింది 2 రాష్ట్రాలకు. సో ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఖచ్చితంగా నాకున్నటువంటి అవగాహన ప్రకారం కంటిన్యూగా వీళ్ళు కరెక్ట్గా పనిచేస్తే ఇన్ ద సెన్స్ జాతకాలని బేరీజ్ వేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇద్దరు కూడా 3 టర్ములు రూలింగ్ చేసే అవకాశం ఉంది. అంటే 15 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ వచ్చి 4.5 ఏళ్ళు అయింది. సో ఇక్కడ ఎట్లాగూ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతా ఉన్నారు. అది వృషభ లగ్నం అవ్వచ్చు, కర్కాటక లగ్నం అవ్వచ్చు, మిథున లగ్నం అవ్వచ్చు. సో ఇందు మూలంగా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఇక మీదట క్రికెట్కు సంబంధించి కానీ పొలిటికల్ ప్రిడిక్షన్స్ కానీ ఇంకా నేను చెప్పదలుచుకోవట్లేదు. బయటికి చెప్పను. నీలాంటి వాళ్లకు చెప్తాను తప్పకుండా, నాకు సన్నిహితులందరికీ చెప్తాను. కానీ ఎక్కడ కూడా నేను టీవీలో ఇక మీదట ఈ ప్రిడిక్షన్స్ ఇక మీదట నా ద్వారా వినే అవకాశం ఎవరికి లేదు. గెలిచిన వాళ్ళు మిమ్మల్ని మీ వీడియోని పెట్టుకుంటారు, ఓడిపోయిన వాళ్ళు మీ వీడియోని పెట్టుకుంటారు, పొగడాలి అనేవాళ్ళు మీ వీడియోని పెట్టుకుంటారు, తిట్టాలి అనుకున్న వాళ్ళు మీ ఫోటోనే మాట్లాడుతున్నారు, మీ ఫోటో గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈ ఒక్క సందర్భంలో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నామా. లాస్ట్ 2022 క్రికెట్ మ్యాచ్, నేను పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ నేను ఆస్ట్రేలియా మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో చూసినప్పుడు నాకు బాగా హైపర్ టెన్షన్ అయిపోయినా నేను. అంటే ఇంత టెన్షన్ ఉంటుంది ఆ క్రికెట్ మ్యాచ్లో. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మనం ప్రిడిక్షన్ చేస్తున్నాం ఈజీగానే, కానీ దాని మీద బెట్టింగులు చాలా పెడుతున్నారు. సో కొన్ని వేల రూపాయల కోట్ల రూపాయల బెట్టింగ్లు పెట్టినప్పుడు వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకని నేను ఏం చేసిన అంటే ఆ మ్యాచ్ తర్వాత నేను క్రికెట్ ప్రిడిక్షన్ ఇవ్వడం మానేశాను. నేను చెప్పట్లేదు అసలు. నేను ఇప్పుడు మన ఆస్ట్రేలియా ఇండియా క్రికెట్ బెట్టింగ్ కూడా నేను ఎక్కడా వీడియోలో చెప్పలేదు. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఎట్లా చెప్తాను నేను. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసింది 2022 సెప్టెంబర్లో, మళ్ళీ అలాంటప్పుడు నేను ఇంటర్వ్యూలో నేను ఇండియా గెలుస్తుందని చెప్పే అవకాశమే లేదే నాకు. ఎగ్జాక్ట్లీ అలాంటివి అంటే చెప్పనివి చెప్పినట్లుగా వాయిస్ ఓవర్తో చెప్పే వీడియోస్ కొన్ని వైరల్ అవుతూ ఉన్నాయి. కొన్ని ఫుటేజెస్ బయట పెట్టి అది మీరే అన్నట్లుగా పెట్టట్లేదు. ఫుటేజెస్ పెడితే ఇప్పుడు నా వీడియో ఒరిజినల్ వీడియో పెడితే నేను సంతోషపడతా. ఇప్పుడు ఉదాహరణ ఇండియా గెలుస్తుంది అని నేను చెప్పాను అనుకో, పెట్టండి, నేనే చెప్తా, దానికి ఆన్సర్ చెప్తా, నేను సారీ చెప్తా, నేను తప్పు చెప్పినా ఒప్పుకుంటా, మేబీ ఏదైనా జరగవచ్చు. కానీ అట్లా కాకుండా జస్ట్ వేణుస్వామి బొమ్మ పెడతారు, పెట్టి ఇండియా గెలుస్తుంది అని చెప్పిన వేణుస్వామి అనగానే. విచిత్రమైన విషయం ఏంటంటే చదువుకున్న మేధావులు జర్నలిస్టులు, మొన్న ఒక జర్నలిస్టు పేరు చెప్పను, నా మీద 20 నిమిషాల వీడియో చేసి పెట్టేశాడు టీవీలో, ఆయన యూట్యూబ్ ఛానల్లో. నేను చూస్తే వేణుస్వామిని ట్రోలింగ్ చేస్తున్న జనాలను వీడియో పెడితే నేను డైరెక్ట్గా ఆయనకు ఫోన్ చేసి, ఏమండి నా వీడియో పెట్టారు కదా మీరు, నా గురించి నన్ను తిడుతూ పెట్టారు కదా, దయచేసి ఏం లేదు, ఆ వీడియో నేను ఇండియా గెలుస్తుంది ఈ వరల్డ్ కప్లో ఫైనల్లో అని చెప్పిన వీడియో నాకు పంపిస్తే నేను క్షమాపణ చెప్పుదాం అనుకుంటున్నా మీ ఛానల్ ద్వారా అని చెప్పిన. అనగానే అదేంటి స్వామి మీరు చెప్పలేదా అన్నాడు. మరి ఆ విషయం కూడా చెక్ చేసుకోకుండా మీరు నా గురించి వీడియో ఎట్లా పెడతారండి, మీరు అసలు చాలా ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్పి నేను అడిగిన. అట్లనే ఒక యాంకరు, నాకు బాగా పరిచయం ఉన్న యాంకరు, భర్తతో సుమారు 3 సార్లు డివోర్స్ తీసుకొని మళ్ళీ అదే భర్తతో కలిసి ఉంటున్న యాంకరు ఒక ఇంటర్వ్యూలో కూర్చొని, వేణుస్వామి గారు ఇలా జరిగిందండి, ఇలా వేణుస్వామి గారు చెప్పారు ఇండియా గెలుస్తుందని, కానీ ఓడిపోయింది ఇండియా, ఎంత దారుణం అండి అని మీకు ప్రశ్న అడిగితే అవతల సీనియర్ జర్నలిస్ట్ అనేటువంటి పేరు వేసుకున్న ఆయన ఎవరో నేను ఇంతవరకు చూడలే, జర్నలిస్ట్ ఆయన యూట్యూబ్ ఛానల్లో, ఆయన దాని గురించి ఖండన. సో అసలు నేను ఎక్కడ చెప్పినా ఏంది బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే, మనం ఒక మనిషిని విమర్శించేటప్పుడు ఆయన చెప్పాడు ఆ వేణుస్వామి, ఆ వీడియో ఏంది తీసుకురండి, పలానా దగ్గర వీడియో ఉంటుంది తీసుకురండి అడగాల. సో ఏమైపోయింది, ఎవరి ఇష్టం వచ్చినటువంటి విధంగా వాళ్ళు, ఏమైపోయిందంటే మనం జనాల్ని కమాండ్ చేసే స్టేజ్లో ఉన్నాం భగవంతుని దయ వల్ల. అంటే ఉదాహరణ, నేను ఇవాళ నా ఇంటర్వ్యూలో ఒక పార్టీ గెలుస్తుంది అని చెబితే ఆ పార్టీకి అట్లీస్ట్ 1 to 3% ఓటు బ్యాంక్ అనేది కన్వర్ట్ అయ్యే పరిస్థితులలో ఉంది. సో నేను కూడా మూర్ఖంగా బిహేవ్ చేస్తూ ఈసీ జల్లెల్లో నేను చిక్కాలని నేను అనుకోవట్లేదు. ఎగ్జాక్ట్లీ. సో నేను ఇప్పుడు ప్రపంచం గురించి జ్యోతిష్యము జాతకం చెప్పే వేణుస్వామి జాతకం వేణుస్వామికి తెలుసుగా.
సో ఎక్కడ వేణుస్వామి రిజర్వ్గా ఉండాలి, ఎక్కువ బరస్ట్ కావాలి అనే విషయం వేణుస్వామికి తెలుసు కదా. నేను ఎందుకు తొందరపడతా? ఇప్పుడు ఉదాహరణ ఇవాళ ఏమవుతుందంటే నేను ఈసీ ట్రాప్లో పడిపోతా. నేను ఎలక్షన్కు 1 month బిఫోర్ నేను పెట్టి తెలంగాణలో ఈ పార్టీ గెలుస్తుంది, ఆంధ్రాలో ఈ పార్టీ గెలుస్తుంది అని నేను చెప్పితే ఇదే కారణమా మీరు 64 సీట్లు వస్తాయని చెప్పకపోవడం? నాకు చెప్పారు. నీకు కాకుండా సుమారు 1,00,000 మందికి చెప్పుంటా, ఇది నోటి ద్వారా. బట్ ఎక్కడ నేను వీడియోలో చెప్పాల. కాంగ్రెస్ గెలుస్తుంది అని మాత్రమే చెప్పాను తప్ప ఎక్కడ కూడా నేను రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పిన తప్ప సీట్లు నేను చెప్పాలి. నేను ఏమన్నా నీతోని పదే వాయిస్తే ఫస్ట్ డే నుండి నీతో వాదించిన 64 అనేది మ్యాజిక్ ఫిగర్, మినిమం పెరిగితే పెరగచ్చు. ఇదే మనం మాట్లాడుకున్నాం. బట్ నేను ఓడిపోయాను గురూజీ. ప్రతిరోజు ప్రతి సందర్భంలో కేసీఆర్ గారు 3వ ముఖ్యమంత్రి అవుతారని, కేటీఆర్ గారు మేబీ సీఎం అయ్యే అవకాశం ఉందేమో రాబోయే రోజుల్లో అని చెప్పి చాలా స్ట్రాంగ్గా మీతో వాదించిన వ్యక్తుల్లో అతి కొద్ది మందిలో, అంటే ఎందుకంటే మీతో వాదించేంత ఇంటిమసీ నాకు ఉంది కాబట్టి ప్రతి సందర్భంలో నేను వాదించాను. ఈ రోజు అది జరగలేదు. తెలుగు రాష్ట్రాలలో 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న వ్యక్తి ఇంతవరకు ఎవరు లేరు సీఎంగా, ఎవ్వరు లేరు. కేసీఆర్ గారు సీఎం గారు 2023లో నేను చెప్పేది. 64 అనే ఫిగర్ని ఎలా మీరు? నేను 2 months నుండి అదే స్టాండ్లో ఉన్నా. నువ్వు మాట్లాడిన ప్రతిసారి, నువ్వు ఈవెన్ వేరే వాళ్ళతో మాట్లాడించిన ప్రతిసారి నా ఫిగర్ నేను 64 నా బేసిక్ పాయింట్. మినిమం 64 పెరిగితే పెరగచ్చు, మినిమం 64 పెరిగితే పెరగచ్చు. రెండోది వేవ్ లేకపోతే 64, వేవ్ ఉంటే 90. నేను అది కూడా చెప్తూ వస్తున్నా. సో ఇక్కడ అదే చెప్తున్నట్ట, ఇక్కడ ఒక్క ఓటుతో గెలిచినట్టే. సో ఇక్కడ మనం ఏదో గెలుపోవటంలో అనేది అదే అండి ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. మనకు ఎంత అందంగా ఉంటుందంటే ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కూడా చెప్పడానికి భయపడ్డాయి. అంటే తెలంగాణలో ఒక విషయాన్ని మనం కేసీఆర్ గారిని ఒక విషయంలో పొగడాల్సింది ఏంటంటే గీత గీస్తే మీడియా గీత దాటలేదు 10 సంవత్సరాలు. సో మీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది కదా మీరు అన్నట్టుగానే, ఏమైనా కాల్స్ వచ్చాయా? అప్రిషియేట్ ఏం రాలేదమ్మా. అందరు అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి అంటే ఎట్టుకుంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సిబిఐ కేసులో ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం నాడు ఆయన హైదరాబాద్ నుండి 5:30 ఫ్లైట్కి వెళ్ళేది వైజాగ్. ఆయనతో పాటు నేను కూడా వెళ్ళేవాడిని. ఆయనది 1 row అయితే నాది 2 row. సో మేము భీమిలిలో పూజ చేసేవాళ్ళం. పాపము ఆ దాడిశెట్టి రాజా అని ఒక మినిస్టర్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళ తమ్ముడు సీను అని, వాడికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చి ప్రేమ. వానికి పూజ చేయించారన్న, వాడు చేయించిండు. అసలు ఈయన మినిస్టర్ కూడా చేయించలే. ఇప్పుడు జనరల్గా నేను మినిస్టర్ చేయించలేదు, వాళ్ళ తమ్ముడు చేయించిండు అంటే అది పద్ధతి కాదు కదా. సో అందుకని నేనేమంటే ఆ తాడిశెట్టి రాజా అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీద ప్రేమతోని వాళ్ళ తమ్ముడు మా అన్న మినిస్టర్ కావాలి, మా జగన్ గారు సీఎం కావాలి అని వాడే పాపం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని జగన్మోహన్ గారు సీఎం కావడానికి ఒక 3 సార్లు, వాళ్ళ అన్న మినిస్టర్ కావడానికి ఒక 2 సార్లు పూజ చేయించుకున్నాడు. ఆయన వాడి సొంత డబ్బులు పెట్టి. అసలు ఈ అన్నకు సంబంధమే లేదు. ఏంటంటే కటసీ కోసం ఆయన పేరు వాడుకున్నా నేను, అంతే తప్ప ఆయనకు ఈ పూజకు సంబంధమే లేదు. అంటే అనవసరమైన క్రెడిట్ ఆయనకు ఆపాదించినట్టు. వాస్తవంగా నేను అట్లా చేసేవాడిని. నేను డైరెక్ట్గా జగన్ గారితో ట్రావెల్ చేసినప్పుడు అట్లా వెళ్ళి మాట్లాడేది, జగన్ గారితో సేమ్ బస్సులో ప్రయాణం చేసేది, అదే ఫ్లైట్లో వెళ్ళేది, అక్కడ పూజలు చేసేది. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారుతో ట్రావెల్ చేయడం, ఆ పూజ చేయడము, సీఎం అవ్వడము అది అయిపోయింది. నాకున్న ఏంటంటే అమ్మ, నేను జనరల్గా ఎవరిని సహాయం అడగ. నా మెంటాలిటీ ఏంటంటే ఎప్పుడూ మనం అప్పరాన్ని ఉండాలని కోరుకునేటువంటి మనస్తత్వం. నేను ఈ ఆస్ట్రాలజీకి వచ్చింది కూడా సింగిల్ పాయింట్ ఎజెండా. మా నాన్న నా రోల్ మోడల్. మా నాన్న నడిచి వస్తుంటే టెంపుల్ నుండి జనాలందరూ సైడ్కి వెళ్ళేది. ఇప్పటికి కూడా తెలంగాణలో పెద్ద పంతులు అంటే ఆ నేమ్ ఉంది. సో మా నాన్న నాకు ఒక రోల్ మోడల్. నాకు ఒకటే ఒక కోరిక ఏంది అంటే, ప్రపంచం నాకు ఏం ఉండకపోయేది, నాకు నా జీవితంలో 2 లక్ష్యాలు. ఒకటి, నేను టైం ఇచ్చినప్పుడే జనాలు వచ్చి నన్ను కలవాలా. ఎందుకంటే నీకు చెప్పినా నాకు పొద్దున 9 వరకు మేల్కొడు, పొద్దున్న నిద్రలేవడం నాకు కష్టం. అది ముందు నుంచి ఉంది. అయితే ముందు నుండి ఉంది. ఓకే, నేను ఇప్పుడు ఈ మధ్య కాలం అనుకుంటున్నాను పొద్దున్న లేవాలంటే కష్టం నాకు. నేను 9, ఎందుకంటే నాదంతా నేను రాత్రి పక్షిని, పడుకునే వాడికి 1 గంట అవుతుంది, లేవడం 9ంటికి లేస్తా. సో అందుకని ఏంటి అంటే అది దానివల్ల ఎవరికి టైం నేను ఇస్తేనే రావాలి. రెండోది అందరితో నమస్తే పెట్టించుకోవాలి. ఇదే నా కోరిక. ఇక లైఫ్లో ఇంకేం లేదు. ఇక ఇదే, దీనికోసమే ఆస్ట్రాలజీ. దీన్ని పట్టుకుంది ఏంటంటే ఎవరైనా సరే నాకు నమస్కారం పెట్టాలి. పొలిటీషియన్ అయినా సరే, సినిమా అయినా సరే, అదొక పిచ్చి. దానివల్ల ఈ సక్సెస్కి కారణం అదే. ఇవాళ ఆ కసితోని నేను ఈ సక్సెస్లో ఉన్నా. ఓకే, సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తర్వాత నువ్వు అడిగినట్టు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి నాకు ఫోను రాలే. ఇప్పుడు తర్వాత కలిసినప్పుడు కూడా ఆయన ఎక్కడ నాకు కలవలేదు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన మినిస్టర్లు చాలామంది కలిసినా కానీ
కాకపోతే డిస్కషన్ అనేది మాత్రం నా గురించి నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక మంత్లో ఒక 2 times అన్న జరుగుతుంది. ఉదాహరణ కొడాలి నాని గారు, లేకపోతే బిఎం మసూన్ రెడ్డి కానీ, కాళహస్తి ఎమ్మెల్యే గారు కానీ. కాళహస్తి ఎమ్మెల్యే అయితే డైరెక్ట్గా నా గురించి అసెంబ్లీలోనే చెప్పినాడు, ఏమని, అయ్యా మీరు 17, నేను కూడా జ్యోతిష్యాన్ని మాట్లాడినా, 17 సంవత్సరాలు మీరు సీఎంగా ఉంటారంట అని చెప్పింది నా గురించే బిఎం మసూన్ రెడ్డి గారు. సో ఇట్లా చాలామంది జగన్ గారి దగ్గర మాట్లాడతారు. బట్ నేనేమి ఎక్స్పెక్ట్ చేసి నాకు ఇది కావాలా అది కావాలా, నేను ఇంతవరకు జగన్ గారిని కలవనే లేదు. నేను అనేది అదే చెప్తున్నా. నేను అనేది ఏంటంటే, నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన. సో బ్రాహ్మణుడికి, డాక్టర్కు, చాకలివాడికి కులాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. ఎవ్వరు వచ్చినా బట్టలు పిండాల్సిందే సాకలోడు, అట్లనే ఎవ్వరు వచ్చినా జ్యోతిష్యం చెప్పాల్సిందే బాపనుడు. సో నేను 100% అదే నమ్ముతున్నా. నేను పార్టీలకు అతీతంగా బ్రతకాలనే కోరుకుంటున్నా తప్ప నా మీద ఒక పార్టీ ముద్ర పడాలి అని నేను కోరుకోవడం లేదు. కానీ కొంతమంది జనాలు ఏమంటారంటే, నేను చెప్పేది నేను జ్యోతిషపరంగానే చెప్తా తప్ప నాకు ఏ పార్టీ మీద కన్సర్న్ లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి గెలుస్తాడు అంటే రేవంత్ రెడ్డి, రేపు పొద్దున ఈయన గెలవడు కేసీఆర్ వస్తాడు అంటే మళ్ళీ కేటీఆర్ వస్తాడని చెప్తా. నాకేం అభ్యంతరం లేదు. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు, ఎవరికి లాలూచి పడట్లేదు, నేను ఎవరిని కేర్ చేయను. నీకు తెలుసు, డబ్బుకు మై లీస్ట్ ప్రయారిటీ. ప్రపంచంలో చాలా గొప్పది డబ్బు. బట్ డబ్బు వద్దని చెప్పేవాడు ఇంకా గొప్పవాడు. సో ఆ డబ్బు వద్దని చెప్పేవాళ్ళలో నేను ఒకడిని. అంటే భగవంతుడు నాకు ఇచ్చింది చాలు, డబ్బు కోసం కక్కుర్తిపడి, లాలూచిపడి, లంగమాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం నాకు ఇయ్యలే భగవంతుడి దయ వల్ల. సో ఎవ్వరూ నాకేం చేయలే, ఇంతవరకు ఎవ్వరూ నాకేం చేయలే. నేను కేసీఆర్ గారు మన ఉద్యమం చేసేటప్పుడు కూడా నేను 2 సార్లు ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు బీఫామ్ నేనే పూజ చేసి ఇచ్చిన. తర్వాత సీఎం అయిన తర్వాత నేను ఇంతవరకు కేసీఆర్ గారు ఇల్లు ఎట్లుంటుందో నాకు తెలియదు. సేమ్ కాన్స్టిట్యున్సీ, నా పక్క ఊరు. నేను ఇంతవరకు కేసీఆర్ గారికి కలవలే, మళ్ళీ ఇంతవరకు కలవలే. ఎందుకు అంటే నా స్టైల్ వేరు. నేను ఏదో వెళ్ళి అడగడము, ఏదో చేయడము నాకు అలవాటు లేదు. ఆహ్వానం అందితే వెళ్తారా? వాళ్ళ అవసరం అమ్మా. ఎట్లుంటుందంటే, చాలామంది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు నేనున్నా, నాతోని చాలా క్లోజ్గా మాట్లాడతారు, జ్యోతిష్యం గురించి మాట్లాడతారు, అంతా మాట్లాడతారు. కానీ ఎక్కడో కొంతమందికి మనం బియాండ్ కనెక్ట్ అవుతాం. అంటే ఉదాహరణ, ఇప్పుడు నువ్వు నేనున్నాం, మనం ఎంత క్లోజ్ అయినా నువ్వు నన్ను అడగకుండా ఏ పని చేయవు. కానీ కొంతమంది అట్లా కాదు. ఎప్పుడైతే నాకు క్లోజ్ అవుతారో వేణుస్వామి ఆస్ట్రాలజర్ అనే పదం వెళ్ళిపోతుంది. అక్కడ నుండి వెళ్ళిపోయి వేణుస్వామి ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయడంతో ఆస్ట్రాలజీ మర్చిపోతారు. ఇక అసలు అది అడగరిగా నన్ను. అంటే వాళ్ళకు నేను మాట్లాడే మాటలన్నీ అబద్ధాలుగా, నేను మాట్లాడే మాటలన్నీ అనవసరపు మాటలుగా ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి. లేదంటే డబ్బు పెరగడం వల్ల కూడా చాలామంది ఎమ్మెల్యేలు కాకముందు, మినిస్టర్లు కాకముందు ప్రతిరోజు 2 సార్లు మాట్లాడతారు. ఎప్పుడైతే ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం అయ్యిందో, మంత్రి ప్రమాణ స్వీకారం అయ్యిందో, మన ఫోన్ అంటే వాళ్ళకి తెలియదు. అదే రీసెంట్గా లాస్ట్ మినిట్లో మంత్రి పదవి దక్కించుకున్న ఒక మహానుభావుడు గురించి ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. చాలా షాకింగ్. ఫ్లైట్ ఎక్కి కామాకి పోయి పూజలు చేయించుకొని ఆడు ఫోన్ రాగానే మీకు చెప్పా పెట్టకుండా జంప్ అంట కదా. అసలు ఏంటి ఆ స్టోరీ ఏంటి అసలు? అదే ఇప్పుడు వద్దని చెప్పినాము, మంత్రి పదవి వచ్చినా వద్దు, ఫ్యూచర్ పార్టీ మారదాం అనుకున్నారు. నేనే మొత్తం అరేంజ్మెంట్ చేసిన. అంత అయిపోయినాక తీరా లాస్ట్ మూమెంట్ ఏమైపోయింది, అది కాకుండా ఆయన మంత్రి పదవికి వెళ్ళిపోయారు. అది అట్లా పోయింది. ఇప్పుడు తెలంగాణలో చాలామంది మా పార్టీ మారేటువంటి మొన్న కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి నేను కొంతమందికి నేను జాతకం చూసి చెప్పిన, మీరు కాంగ్రెస్లోకి వెళ్ళండి, కాంగ్రెస్ వస్తుంది అని. అయితే ఇక్కడ నమ్మకం అనేది బలీయంగా ఉండేవాడే మారుతాడు. ఇప్పుడు వివేక్ గారు ఉన్నారు, వాళ్ళ అన్న వినోద్ గారు నా దగ్గరకు వచ్చారు. వినోద్ గారు వచ్చి డిస్కషన్ అయిన తర్వాత, ఏంటి స్వామి మన పరిస్థితి అంటే, సార్ ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ వస్తుంది, మీరు బ్లైండ్గా బిలీవ్ చేసి వెళ్ళిపోండి అని చెప్పిన. అంటే తమ్ముని పరిస్థితి ఏంది అన్నాడు. తీసుకొచ్చేయండి కాంగ్రెస్ కన్నా. అంటే నాకు ఎంత దమ్ము ఉండాలమ్మా మాట మాట్లాడడానికి. ఇప్పుడు రేపు పొద్దున ఏమైనా కింద మీద అయితే అతనికి నేను ఆన్సర్ చేయాలి. దట్టు వివేక్ గారు చాలా ఏమంటారు, పొలిటికల్గా ఆయన అనుకున్నవన్నీ తప్పినాయి అంచనాలు. గతంలో ఆయన ఎంపీగా ఉన్న వ్యక్తి అండ్ మా బీజేపీలోకి వెళ్ళారు. ఇవాళ నిర్ణయం వెనకాల ఉన్నది నేనే, ధైర్యంగా చెప్పుకుంటా. వినోద్ గారితో డిస్కషన్ చేసి ఇదే రూమ్ ఇక్కడ నీకు ఎదురుగున్న రూమ్లోనే డిస్కషన్ అయింది ఆ రోజు వినోద్ గారితో. మీరు ఖచ్చితంగా తీసుకురావాల్సిందే సార్, మీరు గెలుస్తారు, సార్ గెలుస్తారని చెప్పిన. సో ఈ రోజు ఇద్దరు గెలిచారు. ఇవాళ అది కూడా భారీ మెజార్టీ పార్టీ గెలిచింది. ఇవాళ ఇద్దరిలో ఒకళ్ళకి మినిస్ట్రీ వస్తుంది. సో వెరీ హ్యాపీ. నేను అనేది ఏంటంటే, ఇవన్నీ ఈ సోషల్ మీడియా ట్రోలర్స్కు, లేకపోతే ఈ సోషల్ మీడియాలో వీళ్ళకి ఎందుకు తెలుస్తాయి? వ్యక్తిగతంగా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు నా వర్త్ తెలుస్తుంది, నాతో మాట్లాడిన వాళ్ళకి తెలుస్తుంది తప్ప, నన్ను దూరంగా ఒక బూచిని చూసినట్టు చూసి మాట్లాడే వాళ్ళను, నన్ను మనసులో వేరే పెట్టుకొని విమర్శించే వాళ్ళకు నేను ఆన్సరబుల్ అవుతా. ఇప్పుడు వాళ్ళు అభిమానంతో జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనగానే వేరే పార్టీ వాళ్ళ కోపం, పవన్ కళ్యాణ్ రాడు అంటే వేరే వాళ్ళ కోపం. జరుగుతున్న సంఘటనలు వేరు, వాళ్ళ జరుగుతున్న వ్యవహారం వేరు.